హలో హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ. సో ఈసారి దివాళీ మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. మేమైతే ఈసారి చాలా సింపుల్. నిజం చెప్పాలంటే దీపావళి వద్దు, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. అంత టైర్డ్ అయిపోయాం అన్నమాట. ఏం చేసాము ఏంటని చెప్పేసి మీరు బ్లాగ్ మొత్తం కూడా చూసేసేయండి. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి వెళ్ళి టపాసులు తీసుకొని వచ్చాం. సో మా దీపావళి సెలబ్రేషన్ చూడండి. మీరు కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాడు చూడండి అర్థం లేనట్టు కెమెరా ముందు సర్దుకుంటు. రండి ఇంకా రండి వెళ్ళి టపాసులు కాల్చుకుందాం రండి. మార్నింగ్ వచ్చేసి ఇంకా వాటర్ మెలాను, అలాగే ఈరోజు బ్రౌన్ బ్రెడ్ అన్నమాట మాకు. అలా పిల్లలకి వచ్చేసి దోశ వేశాను. అలాగే మార్నింగ్ కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నాను అన్నమాట. ఇంకిక్కడ చిక్పీ అంటే ఈ గుగ్గుళ్ళు నానపెట్టాను. అలాగే దోశ పిండి ఉంది, వాళ్ళకి దోశలు వేసి ఇవ్వాలి. అండ్ పిల్లలు తినేసారు, మేమైతే తినేసాము. లక్కీ ఒక్కడే తింటున్నాడు అన్నమాట, వాటర్ మెలాన్ తింటున్నాడు. ఈరోజు వచ్చేసి నిన్న కొత్త మొక్కలు తెచ్చాం కదండి. సండే వ్లాగ్ ఎవరన్నా చూడకపోతే కనుక చూడండి, దీని ముందు ఉంటుంది. సో ఈ మొక్కలన్నీ ఇక్కడ పెట్టేసామన్నమాట. ఎలా పడితే అలా ఊరెళ్ళాం కాబట్టి ఒక 15 డేస్ ఆ మొక్కలన్నీ చనిపోయాయి, చిందరవందర అయ్యాయి. అందుకే ఇంకా దాంతోపాటు కొన్ని కొత్త కుండీలు తెచ్చి కొత్త మొక్కలు పెడదామని చెప్పి డిసైడ్ చేసుకొని తెచ్చామన్నమాట ఇవన్నీ. ఇట్లు కుండీలు అన్నీ మొక్కలు అలాగే బయట తీసుకున్నాను, ఇక్కడ మా దగ్గర ఉన్న నర్సరీలో. ఇంకా మిగిలిన అంటే ఇక్కడ స్టాండ్ ఉంది కదా అది, అలాగే కింద పెట్టే స్టాండ్సు, వర్మీ కంపోస్టు, కోకోపీట్ కొన్ని అన్నీ అమెజాన్‌లో తీసుకున్నా అన్నమాట. సో ఇక్కడ లెమన్ చెట్టు కూడా తీసుకొచ్చానండి. ఇదేంటంటే హైబ్రిడ్ అంట. చిన్నగానే ఉంటది కానీ ఎక్కువ కాయలు కాస్తదని చెప్పారు. చూడాలి ఎలా బతుకుతుంది ఏంటి అని చెప్పి. ఇంకా హరి బండి బయట పెట్టేశారు. ఇంకిక్కడ ఉయ్యాల కూడా తీసేసి ప్రశాంతంగా ఇక్కడ పని అనేది స్టార్ట్ చేశామన్నమాట. ఇదొచ్చేసి కోకోపీట్ 5 కేజీస్‌ది. చాలా ఎక్కువైపోయింది. ఒక 1 కేజీ, 2 కేజీ అయితే సరిపోయేదేమో. బట్ చాలా మిగిలిపోయింది. బట్ నేను దాన్ని చక్కగా ఎండబెట్టి మళ్ళీ స్టోర్ చేసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంక వాటర్ వేసేస్తున్నాను. వేసే కొద్దీ ఇంకా ఊరుతూనే ఉంది. సో గార్డెనింగ్ చెయ్యాలంటే నాకు చాలా ఇష్టం. అంటే టైం స్పెండ్ చేసి మొక్కలన్నీ పెట్టడానికి. ఈసారి హరి కూడా చాలా హెల్ప్ చేశారు. ఏదన్నా అంటే మొక్కలేమన్నా తీసుకొచ్చినప్పుడు నేనే ఎక్కువ కష్టపడుతూ ఉంటాను, తను చేయరు. షూట్ మాత్రం చేస్తారు. బట్ ఈసారి నేను కూడా చేస్తాను. ఈ మొక్కలు నువ్వు మంచిగా బతికిచ్చావంటే గనక ఇంకొన్ని మొక్కలు తెచ్చుకోవడానికి నేను ఒప్పుకుంటా అని చెప్పారన్నమాట. అంటే ఇల్లు వచ్చినప్పటి నుండి అడుగుతూనే ఉన్నా, ఇదంతా మొక్కలు పెడదాం అని చెప్పి. అలాగే పైన వచ్చేసి వెజిటబుల్స్ అవి పెడతాం టెర్రస్ గార్డెన్ అని. బట్ ఒప్పుకోలేదు ఇప్పటి వరకు. వద్దు నేనెప్పుడు మొక్కలు పెడతానన్నా పైన ఫ్లోరేస్తాను, పైన ఫ్లోరేస్తాను అంటుంటాడు. సరే అని చెప్పి ఈరోజైతే మొత్తానికి ఇద్దరం కలిసి ఇంకా వర్క్ చేసుకుంటున్నాం. ఇద్దరమే కాదు, లక్కీ, లవ్లీ కూడా. సో మా దీపావళి మార్నింగ్ అంతా కూడా ఇలా జరిగిందన్నమాట. అంటే మా దీపావళి రోజు మా ఇంటికి కొత్త వెలుగులతో పాటు కొత్త మొక్కలొచ్చాయి. సో మార్నింగ్ అంతా ఈ పని పెట్టుకున్నాం. చాలా కొంచెం టైమే అవుతదిలే అనుకున్నా కానీ చాలా టైం పట్టింది. ఈ పాత మట్టంతా కూడా వేసుకొని కింద ఒక క్లాత్ కాదు, బియ్యం సంచులుంటాయి కదండీ, అవి పెద్దవున్నాయి. అవి వేసేసుకొని మట్టంతా అంటుకోకుండా ఉండడానికి వేసి ఫస్ట్ పాత మట్టంతా కలుపుతున్నాము. తర్వాత వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ నానపెట్టాను కదా! ఈ వర్మీ కంపోస్ట్ కూడా నేను అమెజాన్‌లో షాపింగ్ చేసిందే. ఈ మట్టంతా కూడా ఫస్ట్ మెత్తగా కలిపేశాక ఈ 3 కూడా నేను మిక్స్ చేసి అప్పుడు అంటే సాయిల్ మిక్స్ చేసుకున్నాం ఫస్ట్ మట్టిలో, ఎర్ర మట్టిలో. అలాగే వర్మీ కంపోస్ట్, అలాగే కోకోపీట్ 3 కూడా మిక్స్ చేసుకున్నాం. అంటే రేషియో ఏం లేదు, నార్మల్‌గా మిక్స్ చేశానండి. అంటే ఇంత రేషియో, ఇంత రేషియో అని ఏం లేదు. నార్మల్‌గా మిక్స్ చేశాను అన్నమాట. మట్టి ఎక్కువ తీసుకున్నాం. అలాగే వర్మీ కంపోస్ట్ 10 కేజీ బ్యాగ్ ఇది. కోకోపీట్ 5 కేజీస్ చాలా ఎక్కువొస్తది కాబట్టి ఇంకా మాకు సరిపోతది ఇది అనుకున్నట్టు కలిపామన్నమాట ఇద్దరం. పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు మట్టి కలపడానికి, అలాగే కుండీలు తీసుకురావడానికి, అలాగే షూట్‌కి అన్నిటికి కూడా. సో లక్కీ, లవ్లీ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారన్నమాట. అంటే అందరికీ మొక్కలంటే ఇష్టం, గార్డెనింగ్ వర్క్ అంటే చాలా ఇష్టం. అందుకోసమని చెప్పి అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాం ఈ పనంతా. చాలా టైమే పట్టిందండి. మీకు చూపించినంత ఈజీగా అయితే ఏమి అయిపోలేదు. ఈ కుండీలన్నీ క్లీన్ చేసుకొని, అలాగే కొత్త కుండీల్లో మొక్కలు పెట్టి, అలాగే మట్టి
ఫిల్ చేసుకొని, ఆ పాత కుండీలున్నాయి కదా! అవన్నీ తీసేసి, చాలా పనే పడింది. అయితే ఒక 2 కుండీలు తక్కువైపోయాయి. అలాగే ప్లేట్స్ ఏమో కొన్ని లేవన్నమాట. రేపిస్తానని చెప్పారు. అందుకోసమని చెప్పేసి ఇవి ఎక్కడివక్కడ ఆపేసి ఇంక మళ్ళీ మేము ఇప్పుడు మొక్కలు తెచ్చుకోవడానికి, అలాగే ఒక 2 కుండీలు తెచ్చుకోవడానికి ఎళ్తున్నామన్నమాట. ఫైనల్‌గా మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ షూట్ అనేది చేస్తున్నాను. మీకు చూపించినంత ఈజీ ఏమి అయిపోలేదండి. అవంతా కడగడానికి ఎంత టైం పట్టిందో నాకు. మట్టి కదా! అందుకోసం అని చెప్పేసి నీట్‌గా ఇలా ఆర్గనైజ్ చేశాను. చక్కగా ఉయ్యాల కూడా తగిలిచ్చేసాను. దీంట్లోకి బెడ్ ఒకటి తీసుకోవాలి మంచిగా. మిగిలినంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేశా అన్నమాట. ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్‌లో తీసుకున్నదే. ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నాను. ఈ కుండీలన్నీ ఇంకిక్కడ తెచ్చా అన్నమాట. సో, మా ఇంటికొచ్చిన కొత్త మొక్కలు బావున్నాయా లేదా అనేది చెప్పండి. ఫస్ట్ అయితే కొత్త మొక్కలొచ్చాయి. కొత్త వెలుగులేమో ఈవినింగొస్తాయన్నమాట. సో, ఇక్కడ ముందు పెట్టిన స్టాండ్ వల్ల అంటే స్టాండ్స్ పెట్టి పెట్టాను గదా! కుండీ. ఎనక మొక్కలు కనపడట్లేదు. అందుకని ఇప్పుడు తీసేసాను ప్రస్తుతానికైతే. ఇటు సైడొచ్చేసి ఈ కొన్ని పెట్టాను. అన్నీ కూడా పూల మొక్కలు కాకుండా షోగా ఉండడానికే తీసుకున్నానన్నమాట. సో, ఇటు సైడ్‌కొచ్చి కొంచెం క్రిస్మస్ ట్రీ లాగా ఉండేదాన్ని ముందు పెట్టాను. ఇంకొక రకం ఉంటది కదా! ఇది ఇటు సైడ్ పెట్టాను. ఈ మొక్కలన్నిటికి కలిపి నాకు 4500 ఏమో అయింది. మొత్తం కుండీలన్నిటితో కలిపి. స్టాండ్స్, వర్మీ కంపోస్ట్ అవంతా మళ్ళీ సెపరేట్‌గా అమెజాన్‌లో తీసుకున్నాను. ఇదేమో ప్లాస్టిక్ మొక్కే అండి. దానికి ఇంకా కుండీ తెచ్చుకోలేకపోతున్నాను. ఈ సండే అయినా సరే షాపింగ్ చేయాలి. ఈ క్రిస్మస్ మొక్కొచ్చేసి ఇటు సైడ్ పెట్టామన్నమాట. మెయిన్‌గా ఇది తీసుకొచ్చేంత వరకు లవ్లీ అస్సలు ఊరుకోలేదు. ఇంక దానికేంటంటే డిసెంబర్ వచ్చే లోపల అది చక్కగా పెద్దగా ఎదిగిపోవాలంట. దానికే క్రిస్మస్ మొత్తం అంతా డెకరేట్ చేయాలి ట్రీ అని చెప్తుంది. సో, ఈ యాంగిల్‌లో చూపిస్తున్నాను చూడండి మొక్కలెలా ఉన్నాయనేది. చాలా చాలా బాగున్నాయనిపించాయి నాకు. ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ నుండి పడిన కష్టమంతా పోయింది. ఇవి చక్కగా ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ కొన్ని పిక్స్ అవి దిగేసరికి మనం పడిన కష్టం అంతా పోయిందన్నమాట. హరి ఏమో చాలా బావున్నాయి. మంచిగా పెట్టావురా అని చెప్పి అనేసరికి మొత్తం అంతా హ్యాపీ అయిపోయింది. ఇంకా ఇక్కడ లంచు మధ్యలో చేసుకోవాలి గదండీ! పప్పు నానపెట్టాను. సో, పప్పు చేయాలి. అలాగే ఈవినింగ్ టైంకి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి మాకు కూడాలే ఈ చిక్ పీ ఉన్నాయి కదా! వీటిని కుక్ చేశాను. వీటిని పోపు పెట్టాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిలు, వెల్లుల్లి దంచుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర అవన్నీ వేసాక ఎండుమిరపకాయలేసి, కరివేపాకు వేసేసి, ఇవి వేసేసి మనం పోపు పెట్టుకుంటే చాలా బావుంటాయి తినడానికి టేస్టీగా. సో, ఇవి ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా తినేస్తామన్నమాట. పప్పు చేశాను కాబట్టి రైస్ అవి తినేసాం మధ్యాహ్నం. మధ్యలో బ్రేక్ తీసుకొని, ఇంక రెడీ అయ్యి దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. హలో ఫ్రెండ్స్! హ్యాపీ దీవాళి! దీపావళి తర్వాత చెప్దాంలే ఫస్ట్. హలో ఫ్రెండ్స్! హ్యాపీ దివాళీ. ఇప్పటికయ్యే పనులన్నీ ఇంకా ఇప్పుడు టపాసులు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్లీ వద్దు స్కిప్ చేద్దామని అనుకున్నాము ఈ ఇయర్. బట్ లవ్లీ అస్సలు ఒప్పుకోవట్లేదు అన్నమాట. లక్కీ చూసారా అంటుంది. సరే నాన్న, డాడీ ఐఫోన్ తీసుకున్నాడా అడుగు. డాడీ ఈ మొక్కలు పెట్టేసరికి ఎంత టైం పట్టింది, ఎంత టైం పట్టిందంటే చెప్పలేనంత టైం పట్టింది. తీసుకోలేదా? మరి ఎక్కడ పెట్టా? లక్కీ నాన్న ఐఫోన్ ఎటు తీసుకోరు, అక్కడ పెట్టా నువ్వు. ఏముందిలే, ఒక 15 వరకు తెచ్చాం కొత్త మొక్కలు. పెట్టేసి తొందరగా అనుకున్నాను కానీ ఇంత టైం పడుతుంది అనుకోలే. ఇప్పటికే లవ్లీ బాగా గోల్ చేస్తుంది. అందరూ టపాసులు కాల్ చేసుకుంటున్నారు అని. ఏంటది? ఫస్ట్ అయితే ఇక్కడికెళ్ళాము దగ్గరగా మీర్పేట. అక్కడ ఏమంత నచ్చలేదు నాకు టపాసులు. అందుకోసం అని చెప్పి ఎప్పుడు తీసుకునే దగ్గరికే వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ బయలుదేరేసామన్నమాట. ఎప్పుడు ఎస్‌బీఐ బ్యాంక్ అలాగే మోర్ ఉంటది కదా! దాని అపోజిట్ పెడతారు స్టాల్స్ అన్నీ దీపావళికి. ఇక్కడే తీసుకుంటాం ఎవ్రీ టైమ్. అందుకని ఇక్కడికే వచ్చేసి తీసేసుకుంటున్నాం. బండి పార్క్ చేయడానికి చాలా టైం పట్టింది. ఫుల్ రష్ ఉందని. సో, ఎవ్రీ ఇయర్ వీళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నమాట. సో, ఈసారి కూడా ఇంకా లవ్లీ వచ్చింది మాకు అడిషనల్‌గా మాతో పాటు. ఎప్పుడు నేను, హరి తీసుకొనొస్తాం. సరే అని చెప్పేసి అలా అలా షూట్ చేసుకొని ఇంకా టపాసులు తీసుకొని వెళ్ళిపోయాం. ఈసారైతే పెద్ద పెద్ద బాంబులేమి తెచ్చుకోలేదు గానీ నార్మల్‌వే.
అంటే స్పార్కల్స్ అలాగే చుచ్చుబుడ్లు అవి తెచ్చుకుందాం అని చెప్పి ఇంకట్లా ఈ మార్కెట్ అయితే మేము మొత్తం అంతా ఫుల్లు రష్ ఉంది. అలాగే కలర్‌ఫుల్‌గా ఉందన్నమాట. కుండీలు, ప్రమిదలు ఏంటేంటో టపాసులు అన్నీ పెట్టి ఇంకా వచ్చేసాం. ఇంటికి రాగానే లక్కీ చూసుకుంటున్నాడు. ఏమేమి తీసుకొచ్చాము ఏంటని చెప్పి. సో, బోలెడన్ని తీసుకొచ్చారు. "ఎందుకు మమ్మీ ఇన్ని?" అంటున్నారనమాట. "ఏం కాదండి. 2000 రూపీస్‌కి తీసుకున్నాం అంతే. అంతకుమించి ఏమి ఎక్కువ కాదు." వాళ్ళు ఎక్కువగా ఇయ్యే ఇష్టంగా కాలుస్తారు. కాకరపోతులు అలాగే చుచ్చుబుడ్లు. చక్రాలు రమ్మన్నావంట కదా డాడీని. అన్నమాట. అలాగే భూచక్రాలు హరి లాస్ట్ టైం మంచిగా కాల్చారు. అందుకని తెచ్చారు. నాకెందుకో ఈసారి వద్దనిపించింది అవి చూడగానే. బట్ పడ్డాయా ఫైనల్‌గా దీంట్లో ఏమన్నా? చూడండి అయి ఏమయ్యాయని. ఇంకా అన్నీ చాలా? తీసుకున్నారు. పిల్లలైతే రెడీ చాలా అయిపోయారు. లక్కీ. టపాసులు కాల్చుకోవడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇంక నేను కూడా రెడీ అయిపోయాను కాబట్టి ఈ డ్రెస్ అయితే సింపుల్‌గా అమెజాన్‌లో తీసుకున్నాను. దాన్ని వేసేసుకున్నాను. శారీ కట్టుకుందాం అనుకున్నా గానీ, బట్ నాకెందుకో నచ్చలేదు. అంటే ఓపిక లేదు మెయిన్‌గా. సర్లే డ్రెస్ ఏసేసుకుందాం అని చెప్పి డ్రెస్ ఏసేసుకొని ఇంకా ఇక్కడ దీపాలున్నాయి కదా! ఇవి మీషోలో తీసుకున్నానండి. 2 ఇయర్స్ అనుకుంటా అయ్యింది తీసుకొని. చాలా బావుంటాయి. వాటి లోపల క్యాండిల్స్ పెడితే లైట్స్ బాగా ఎలుగుతా ఉంటాయి. మేము అవి ఎలిగించుకోవడానికి బావుంటది గదా! అని చెప్పేసి ఇవన్నీ ఎలిగించుకొని ఊరికే సరదాకి మొత్తలో పెట్టి ఇంకా అన్నీ కాల్చుకుంటామన్నమాట.
ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్న పిచ్చుక మాతోనే ఉంటది. వాళ్ళు పక్కన కాలుస్తున్న వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. సో, ఇంకిక్కడికొచ్చేసి భయపడుతుంది. నేను చేయి పట్టుకుంటేనే తిప్పుతదంట. తర్వాత మళ్ళీ ధైర్యం చేసుకొనొచ్చింది. సో, మళ్ళీ కొంసేపు తర్వాత చుచ్చుబుడ్డిలో కాల్చుకునేటప్పుడు ఎలా పరిగెడతదో చూడండసలు. ఫన్నీ అనిపిస్తది ఎవ్రీ టైమ్ అంటే ఈ టైంకి కాల్చుకునేటప్పుడు. ఓ పెద్ద చుచ్చుబుడ్డి లాంటిది వేరే టైప్‌ది. దాన్ని తీసుకొని చేతిలో పెట్టుకుంది. దీన్ని కాలవండి అని చెప్తుంది. సో, అది గూడా కాల్చాం మొత్తానికి. ఇంకా ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఇంకా టపాసులవి ఇయన్నీ కాల్చుకోవడంలో. లవ్లీకి కూడా చాలా భయం. బట్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. స్టార్టింగ్ భయపడతది. మెల్లగా కాలుస్తది. అన్నీ అయిపోయే టైంకి మళ్ళీ గోల చేస్తదన్నమాట. నాకు కావాలి కాలుస్తానని చెప్పి. ఇక్కడ చూసారు గదా! దీపాలు అంటే కొంచెం టైం పట్టే కొద్దీ చాలా బాగా కనిపిస్తాయన్నమాట బ్రైట్‌గా. ఆ డిజైన్ అంతా గూడా బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో, ఇంక లోపల కొన్ని కాల్చుకున్నారు మళ్ళీ వచ్చి ఇట్లాగా. బయట క్యాండిల్ ఆరిపోయిందన్నమాట. సో, ఇది అమెజాన్‌లో తీసుకున్నది. చాలా బావుంటది. ఇక్కడ చూడండి ఇదే ఫన్ మొమెంట్. భూచక్రాలు అస్సలు తిరగట్లేదు. అలాగే రాట్లేదు. పాము బిళ్ళల్లాగా తయారయ్యి నవ్వి, నవ్వి కడుపు నొప్పొచ్చిందండి. "నువ్వు చెప్తే వద్దనకుండా తీసుకున్నందుకు ఇలాగే అవుతుందని."
ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పుంది. ఇంకా మునగాకు పరాటా చేసేసుకొని, బెండకాయ ఫ్రై, అలాగే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది ఈసారి దివాళీ. మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మాత్రం చెప్పండి.